నమస్కారం ఫ్రెండ్స్. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇరాన్ ప్రతీకార చర్యగా అమెరికన్ స్థావరాలు, అమెరికాతో నిలబడ్డ ఈ అరబ్ దేశాలపై దాడులు మనకు పై కనిపిస్తున్న విషయాలు ఇవి. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారిందా లేదా అనేది ఒక డౌట్ ఉన్నా, ఇరాన్ ఒక అణుశక్తి దేశంగా మారిన అది ప్రస్తుత సమయంలో తనకు తాను ఒక అణ్వాయుధ దేశంగా డిక్లేర్ చేసుకోవటం దట్స్ సూసైడల్. ఇరాన్ ఎక్కడ తప్పు చేసింది? ఏ దేశమైనా అణ్వాయుధాలు తన రక్షణ కోసం తయారు చేసుకోవచ్చు, తయారు చేశాక డిక్లేర్ చేయవచ్చు. కానీ ముస్లిం దేశాల అమాయకత్వం అనుకోవాలనో, అహంకారం అనుకోవాలనో, తొందరపాటు అనుకోవాలనో, తెహరాన్ తాను తయారు చేస్తున్న యురేనియం ఎన్రిచ్మెంట్ మొదటి బాంబు ఇజ్రాయెల్పై వేస్తుంది అని బహిరంగంగా డిక్లేర్ చేయటం, ఈ బహిరంగంగా చెప్పటం కారణంగా అలర్ట్ అయిపోయి, అంటే ఇజ్రాయెల్కి అమెరికాకు ఒక రీజన్ దొరికింది. ఇరాక్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లేకపోయినా ఇరాక్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, కెమికల్ వెపన్స్ ఉన్నాయని దాడి చేసి ఇరాక్ని అమెరికా నాశనం చేయగలిగింది. అంటే దీంతో లెసన్ నేర్చుకోకుండా ఇరాన్ ఏం చేసింది, మేము అణ్వాయుధాలు ఎప్పుడు ఉపయోగిస్తామో అప్పుడు మొదటి బాంబు మేము ఇజ్రాయెల్పై వేస్తాము, ఇజ్రాయెల్ని లేకుండా చేస్తాము అని డిక్లేర్ చేయటం అది పెద్ద తప్పు. ఈ తప్పు ఇరాన్ కొంప ముంచింది. ఈ దాడులు, ప్రతి దాడులు, నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన, అక్కడ డిఫెన్స్ ఒప్పందాలు, ఆయన ఇటు ఇక్కడ ఇండియాకు రాగానే ఇరాన్పై దాడి. ఇరాన్ అంటే ఒక మూర్ఖ దేశము. మొదట తాను తయారు చేయబోయే అణ్వాయుధం మొదటి బాంబు ఇజ్రాయెల్పై వేస్తాను అని శపథం తీసుకోవటం, అమెరికాతో తగువ పెట్టుకోవటం, అదే కాకుండా కశ్మీర్ వివాదంలో తలదూర్చటం. ఇప్పుడు పాకిస్తాన్, పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి ఇరాన్కి వ్యాపార సంబంధాలు చాలా తక్కువ ఉన్నాయి, రెండు కొట్లాడుతూనే ఉంటాయి. షియా సున్నీ దేశాలవి. భారతదేశంతో, ఆఫ్ఘనిస్తాన్తో వాళ్లకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. వ్యాపార చూస్తే భారతదేశం అమెరికాతో ఢీకొని ఎన్నో ఏళ్ళు ఇరానియన్ ఆయిల్ అండ్ గ్యాస్ కొట్టు వస్తుంది, అంటే ధైర్యం చేసి. అదే వేరే దేశం ఏది అంత ధైర్యం చేయలేకపోయింది. అంటే ఇరాన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన ఇండియాను
ఒక అంటే అనవసరమైన ఇష్యూ కశ్మీర్ ఇష్యూలో ఆ కశ్మీర్ ఒక ఇండిపెండెంట్ నేషన్ కావాలని అంటే ఒక సెన్స్లెస్ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల భారతదేశం ఇరాన్పై గుర్రుగా ఉంది. అయితే ఇప్పుడు మనం బయట చూస్తున్న వింతలు విశేషాలు, బాంబు దాడులు, ప్రతీకార దాడులు, దీని మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? దీనివల్ల ఎవరు లాభపడతారు? ఏదైనా ఎకనామిక్స్ దగ్గర వచ్చి ఎండ్ అవుతుంది. అంటే నీకు వచ్చిన లాభమేమి, నాకు వచ్చిన నష్టమేమి? మనము ఈ ఇరాన్ పై దాడిని అంత ఈజీగా చూడకండి. మీకు కనిపిస్తున్నది ఒకటి, బ్యాక్ సైడ్ అయ్యేది ఒకటి. అంటే మన దగ్గర ఎప్పుడు కంటిన్యూస్గా దుబాయ్ పై దాడి, దానిపై దాడి, దీనిపై దాడి, కాన్సిక్వెన్సెస్ తెలుసుకోకుండా ఏ దేశం ఏ దేశంపై దాడి చేయదు. ఈ టోటల్ సినారియాలో ఈ కొట్లాట పీకులాట వల్ల ఒక దేశం మాత్రం విపరీతంగా లాభపడుతున్నది, అదే రష్యా. ఈ గల్ఫ్లో సంక్షోభం వల్ల ఆయిల్ అండ్ గ్యాస్ షిప్మెంట్స్ దాదాపు ఆగిపోయినంత పని అవుతుంది. ఆయిల్ ట్యాంకర్స్, గ్యాస్ ట్యాంకర్స్ పై ఇరాన్ దాడి చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ట్యాంకర్స్ పై ఇరాన్ దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. మనం కేర్ఫుల్గా గమనించాలి. ఇరాన్కి వైరం ఉన్నది కేవలం ఇజ్రాయెల్తో, కొంత సౌదీ అరేబియాతో. సౌదీ అంటే కొద్దిగా అంత కసి లేదు, ముస్లిం దేశం కనుక. కానీ ఇజ్రాయెల్పై అయితే కసి ఉంది. ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు జరుగుతున్న తంతు అసలు మనం చూస్తున్నది యుద్ధమా, లేదా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెట్స్ని క్యాప్చర్ చేసుకునే లేదా కంట్రోల్ చేసే ఒక ప్రొసీజర్? మనం గమనిద్దాం. మనం పిచ్చి పిచ్చి వార్తలు, పిచ్చి పిచ్చి విశ్లేషణలు అవన్నీ చూస్తున్నాం కదా టీవీపై. దాంట్లో ఏ నిజం లేదు. నిజం ఆర్థిక పరంగా ఇలా చేయటం వల్ల ఎవరు లాభపడుతున్నారు, అదే ఫైనల్ థింగ్. ఏ యుద్ధమైనా, ఏదైనా నైతిక కోసం ఎవడు కొట్లాడతలేడు ఇక్కడ. ఎవడైనా నైతికత కోసం కొట్లాడుతున్నాడంటే ఇరాన్ ఇజ్రాయెల్ని నాశనం చేస్తా అని ఒక నైతిక బాధ్యత తీసుకొని తన దేశాన్ని తాను ఆహుతి చేసేసుకుంటుంది తప్ప మిగతా ఏ దేశము ఎమోషనలీ వ్యవహరిస్తలేదు. ఇరాన్ పక్కన ఉన్న అన్ని దేశాలు ఆర్థికంగా పుష్టిత చెందిన దేశాలు. అంటే కువైత్, ఒమాను, ఖతారు, సౌదీ అరేబియా, అంటే ఆ బెల్ట్ మొత్తం అలాంటి దేశాలే. యుఏఈ, దుబాయ్ సిటీ, అంటే ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు. ఆర్థికంగా చితికిపోయిందంటే యమన్. ఆర్థికంగా చితికిపోయిన దేశం అంటే యమన్. యమన్ అంటే సూడో ఫోర్స్ ఆఫ్ ఇరాన్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. బేసిక్స్ ఆఫ్ వెస్ట్ ఏషియా పాలిటిక్స్. ఈ ఘర్షణ వల్ల ఏం జరుగుతుంది నెక్స్ట్? ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా ఎందుకు ఎంటర్ అయింది? ఇది అతి ముఖ్యమైన ప్రశ్న.
ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో అమెరికా ఎందుకు ఎంటర్ అయింది? అమెరికా తాను ఇరాన్లో అడుగు పెట్టలేనని తెలిసిన, డైరెక్ట్గా లాభపడలేనని తెలిసిన ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటుంది? ఇరాన్ని లొంగుబాటు చెందితే రాబోయే 2-3 దశాబ్దాల వరకు అమెరికా ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచగలదా? మనకు కోర్ అంటే అర్థం కావాల్సిన విషయాలు ఇవే. ఎవడు ఎన్ని బాంబులు వేస్తుండు, దుబాయ్లో ఏమైంది, యుఏఈలో ఏమైంది, కువైట్లో ఎన్ని విమానాలు, ఇవన్నీ కావు. ఇవన్నీ చిల్లర బఠానీ మాటలు ఇవి. మనకు ఏ సంబంధము లేదు. మైక్రో అండ్ మ్యాక్రో లెవెల్ గ్లోబల్ కాన్సిక్వెన్సెస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం తెలుసుకుంటే ఇక్కడ ఏం జరిగినా మనకంత ఎఫెక్ట్ కాదు. అమెరికా ఏం చెప్పాలనుకుంటుంది? అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ఓటమి తర్వాత ఈ వెస్ట్ ఏషియాపై తన పట్టు ఎలా ఉందో చూపించే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇండియా బార్డర్ వరకు తాను శాసించగలను అని చెప్పకనే చెప్తుంది. అంటే యెమెన్ తప్ప సౌదీ అరేబియా నుంచి ఒమాన్, ఖతార్, ఇంకా అక్కడున్న కువైట్, గల్ఫ్, ఇది పాస్ ఆఫ్ హోముజ్, ఎక్సెప్ట్ ఇరాన్. అంటే ఇరాక్, కువైత్ దగ్గర నుంచి ఖతార్, ఒమాన్, సౌదీ వరకు తన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ దాడులు అమెరికా చేస్తుంది. ఇరాక్ ఆయిల్ రిజర్వ్స్ అమెరికా క్యాప్చర్ చేసుకున్నట్టు ఇరాన్ రిజర్వ్స్ క్యాప్చర్ చేసుకోలేదు అమెరికా. బీభత్సమైన రిటాలియేషన్ వస్తుంది, దాడులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరాక్ని ఎంత ఈజీగా కైవశం చేసుకుందో ఇరాన్ దానికన్నా 100 రెట్లు కఠినం. ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఫుట్ సోల్జర్స్ని తట్టుకోలేని అమెరికా బలిష్టమైన ఇరాన్ సైన్యాన్ని, అంటే ఫుట్ సోల్జర్స్ని తట్టుకుంటుందా అంటే డౌటే. తట్టుకున్నా పట్టు నిలుపుకోలేని పరిస్థితి. మనం ఇవన్నీ ఇంత క్లియర్గా తెలుసుకోవాలి. అక్కడ టీవీలో వాగుతూనే ఉంటారు ఏదో ఒకటి, ఎందుకంటే నడవలే కదా వాళ్ళది కూడా. మనకు సంబంధించిన మనం సామాన్యుడు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. నేను అందుకోసం షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను. ఈ టోటల్ క్రైసిస్లో ఇరాన్ ఫ్రెండ్ అయిన చైనా, రష్యా ఎందుకు ప్రత్యక్షంగా పాల్గొంటలేరు? ఇరాన్ చమురు, గ్యాస్ నిక్షేపాలపై చైనా కన్ను కూడా ఉంది. రష్యా ఇరాన్ సహకారంతో ఆయిల్ ప్రైజెస్ స్టేబిలైజ్ చేస్తుంది. అంటే ఒక వెస్ట్ ఏషియాలో రైవల్ అయిన ఇరాన్తో గ్యాస్ అండ్ క్రూడ్ బ్యాలెన్స్ చేయడంలో ఇరాన్ సహకరిస్తుంది రష్యా. అయితే ఇరాన్పై ఇంత భీకర దాడులు జరుగుతుంటే చైనా, రష్యా సైలెంట్గా ఎందుకున్నాయి? వాళ్ళు మిత్ర దేశాలు కదా, మరి సైలెంట్గా ఎందుకున్నాయి? ఇరాన్ ఒక మిత్ర దేశమైనా, దేశం ఒక మిత్ర దేశమైనా దాని పాలకులు అంటే ఖమేనీ ఒక దుర్మార్గమైన కాంబినేషన్. అంటే ఇరాన్ అంటే వాళ్ళకు మక్కువ ఉన్న, ఖమేనీ అంటే పడదు వాళ్ళకు. ఎందుకంటే అది రిలీజియస్ లీడర్ కదా. సో చైనాకు కానీ రష్యాకు కానీ ప్రాబ్లం ఉంది. ఖమేనీ తప్పుకోవాలని రష్యా, చైనా కూడా వెయిట్ చేస్తున్నాయి. ఒక్కసారి ఇరాన్ ఓపెన్ అయితే ఫస్ట్ అడ్వాంటేజ్ చైనా, రష్యాకే ఉంటుంది. అంటే గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ,
అంటే గ్యాసు పెట్రోల్ పై కబ్జా వచ్చేసరికి రష్యా చైనా ముందుంటాయి. దాడి మాత్రం అమెరికా చేసినట్టు మనకు కనిపిస్తుంది. అంటే అమెరికాతో దాడి చేయించి ఈ ఆయిల్ అండ్ క్రూడ్ మార్కెట్ని చైనా రష్యా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది తెర వెనుక జరిగే సీన్స్ మనకు కనిపిస్తలేవు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇరాన్ ఏ డైరెక్ట్ సంబంధం లేకున్నా ఈ గల్ఫ్ దేశాలపై ఎందుకు దాడులకు దిగుతుంది? అసలు ఇవన్నీ ఇరాన్ చేసే దాడులేనా, లేదా పరోక్షంగా అమెరికా ఉసిగొలిపి ఈ గల్ఫ్ దేశాలపై తానే దాడి చేస్తుందా? అంటే దీని నెపంతో, ఇరాన్ నెపంతో సౌదీ, ఖతార్, యుఏఈ ఇలాంటి కువైట్ లాంటి దేశాలను అమెరికానే భయపెడుతుంది. ఇప్పుడు చూడండి, అమెరికా ఇరాన్పై దాడి చేసింది, ఇరాన్ అమెరికాపై దాడి చేయాలి లెక్క. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది, ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేస్తుంది, లెక్కకు లెక్క. కానీ ఇరాన్ అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలపై విరుచుకుపడితే రేపు అవి కూడా విరుచుకుపడితే డబల్ డోస్ అయిపోతుంది కదా, అవునా కదా? మరి తెలిసినా ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్ ఏతర శక్తులు ఈ దుబాయ్, యుఏఈ, సౌదీ, కువైత్ లాంటి దేశాలపై దాడులు చేస్తున్నాయి. అంటే ప్రతీకార దాడిలో నష్టపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ఆయిల్ రిచ్ నేషన్స్ సౌదీ, ఖతారు, ఒమాన్, కువైత్ ఇలాంటి దేశాలు, యుఏఈ ఇలాంటి దేశాలు ఈ వార్ తర్వాత విపరీతమైన గుండు లేదా మిసైల్స్, ఆయుధాలు కొనుగోలు చేస్తాయి. ఇరాన్ దాడి యొక్క రీజన్ అమెరికా. ఇప్పుడు దుబాయ్ తగలబెడుతుందంటే దానికి కారణం అమెరికానే. సౌదీ అరేబియా అర్మాకో ఫ్యాక్టరీ, రిఫైనరీస్ తగలబడుతున్నాయంటే దానికి కారణం అమెరికానే. అమెరికా చర్య వల్ల ప్రతిచర్యగా ఇరాన్ దాడులు చేస్తుంది. క్లియర్? కానీ ఇప్పుడు చూడండి, అమెరికా ఈ సౌదీ, ఒమాన్, ఖతార్, యుఏఈపై దాడులు జరిగితే దానికి కాంపన్సేషన్ అమెరికా ఇవ్వాలి. కానీ అమెరికా ఏం చేస్తా అంటే ఈ దాడుల తర్వాత మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మా ఆయుధాలు కొనండి అని చెప్తుంది. ఒకవైపు రష్యా తన ఆయిల్, గ్యాస్ ఆధిపత్యాన్ని ఈ కొట్లాటలో ఏమేమి ప్రీమియం వస్తుంది కదా, అది రష్యా అనుభవిస్తుంది. అంటే ఆయిల్ రేట్స్ పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్ పెరుగుతున్నాయి. దాని డైరెక్ట్ అడ్వాంటేజ్ ఎవరు? ప్రొడ్యూసర్, దట్ ఈస్ రష్యా. ఇప్పుడు రష్యా దగ్గర ఎవరు కొనాలి? మళ్ళీ భారతదేశము, చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టేట్స్ అంటే మలేషియా, ఇండోనేషియా ఇలాంటి దేశాలు కూడా కొనాలి. యూరప్ కూడా కొనాలి, తప్పదు. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో సంక్షోభం వస్తే రేట్లు పెరిగితే, రేట్లు పెరిగినా ఎవరి దగ్గర కొనవచ్చు అంటే రష్యా దగ్గర కొనవచ్చు. ఈ కొట్లాట వల్ల సైలెంట్గా రష్యా తాను లాభపడుతుంది. రీసెంట్లీ అమెరికా ఇండియాతో ఏం ఒప్పందం చేసుకుందంటే రష్యా దగ్గర మీరు ఆయిల్ కొనవద్దు, రష్యా దగ్గర మేము ఆయిల్ కొనము. మరి ఇరాన్, కువైత్, సౌదీ దగ్గర కొందామంటే కొట్లాటలు ఉన్నాయి. అక్కడ మా ట్యాంకర్లు తగలబెడుతున్నాయి. ఎక్కడ కొనాలి అంటే మళ్ళీ రష్యా దగ్గర కొనాలి. అంటే అమెరికా ఒప్పందం చేసుకున్న ఒక నెలకే సిచ్యువేషన్ ఎట్లా తయారైందంటే అమెరికానే పోతే పోనండి మీరు రష్యా దగ్గర కొనండి అనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంటే ఒకవైపు అమెరికా తన ఆయుధాలను అమ్ముకునే సూపర్ ఛాన్స్ దక్కించుకుంది, అదే టైంలో రష్యా తన పంట పండింది, తన ఆయిల్ ఎక్కువ రేట్లో, గ్యాస్ ఎక్కువ రేట్లో అమ్ముకోవచ్చు. అంటే ప్రపంచంలో 2 అగ్రదేశాలు లాభపడుతున్నాయి. మరి భారతదేశం పరిస్థితి ఏమి? మనం స్ట్రైట్గా లెక్కేసుకుందాం.
ఇరాన్ చేసిన మూర్ఖపు పనులే ఇప్పుడు భారతదేశం చేసింది. ఇజ్రాయెల్ విజిట్ చేసిన నెక్స్ట్ డే దాడి చేయడం, మోదీ యొక్క ప్రోద్బలంతో, అంటే తెలిసే ఇజ్రాయెల్ అమెరికా పనిచేస్తున్నాయని ఒక సంకేతం పంపకనే పంపింది భారతదేశం. ఇది పెద్ద మిస్టేక్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇష్టం లేకున్నా రేపు పాకిస్తాన్ ఇరాన్ కలిసిపోవచ్చు. ఇష్టం లేకున్నా రేపు ఇరాన్ పాకిస్తాన్ కలిసిపోవచ్చు. ఇరాన్ పాకిస్తాన్ కలిసి ఆఫ్ఘనిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసి ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ వైపు తిప్పుకోవచ్చు. మన ముస్లిమ్స్ ఇరాన్ పాకిస్తాన్కి గ్యాస్ సప్లై చేయొచ్చు. ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ ఇండైరెక్ట్ హెల్ప్ చేయొచ్చు. అంటే భారతదేశానికి 2 దెబ్బలు తగలచ్చు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్ దెబ్బ, ఇంకోటి ఇరాన్ దెబ్బ. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? భారతదేశం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కైవసం చేసుకుంటుంది అని మనం అందరం కలలు అంటున్నాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ క్యాప్చర్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ చాలా ముఖ్యం. ఆఫ్ఘనిస్తాన్తో మన రిలేషన్ కొనసాగడానికి ఇరాన్ ముఖ్యం. చాబహార్ పోర్ట్ ముఖ్యం. ఎప్పుడు చాబహార్ పోర్ట్ మన చేతిలో లేదో, ఇరాన్ మనతో సఖ్యతగా లేదో, మనం ఆఫ్ఘనిస్తాన్ని ఏలలేము. పాకిస్తాన్ని ఆఫ్ఘనిస్తాన్ కొంతవరకు ఫోర్స్ చేయగలదు, దానికన్నా ఎక్కువ ఫోర్స్ చేయలేదు. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కళ నెరవేరాలంటే ఆఫ్ఘనిస్తాన్ మన చెప్పు చేతుల్లో ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ ఉండాలంటే సఖ్యతగా ఇరాన్ ఉండాలి. ఈ 2 మనం ప్రస్తుతం కోల్పోతున్నాం. అదే కాకుండా రేపు ఇరాన్ ప్రతీకార దాడులు, గమనించండి, రేపు ఇరాన్ ప్రతీకార దాడులు రిలయన్స్ రిఫైనరీపై చేయొచ్చు. నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నా. అంతర్గతంగా ఇది చర్చ అవుతుంది కానీ బయట బహిరంగంగా ఎవరు చేస్తలేరు. ఇరాన్ తిరిగి, అంటే రివర్స్ అయిపోయి రిలయన్స్ రిఫైనరీస్పై దాడి చేసే అవకాశం చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. దాడిలో దాడి, ఒక దాడి ఇటు కూడా చేస్తే అయిపోయాను. ఎందుకంటే ఇరాన్కి పోయేది ఏం లేదు. భారతదేశంపై దాడి చేస్తే ఇరాన్కి పోయేది ఏం లేదు. గమనించాలి, ఇరాన్పై దాడి చేయాలి అంటే పాకిస్తాన్ని దాటిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్పై దాడి చేయలేము. మనం భారతదేశపు భూభాగం నుంచి ఇరాన్పై దాడి చేయాలంటే పాకిస్తాన్ని దాటుకోపోవాలి. అది ఇంపాసిబుల్. కానీ ఇరాన్ మాత్రం గుజరాత్ కోస్ట్ని డ్యామేజ్ చేయొచ్చు. మనం కూడా ఇరాన్ కోస్ట్ని డ్యామేజ్ చేయొచ్చు. కానీ ఇరాన్ చాలా పెద్ద దేశం. రిఫైనరీస్ అవి అన్నీ లేవు, కానీ ఎక్కువైతే షిప్స్ అవి డ్యామేజ్ అవుతాయి. అంటే ఇరాన్ తాను అనుకుంటే దాడి భారతదేశంపై కూడా చేయొచ్చు. దాని పర్యవసానాలు భారతదేశం అనుభవించాలి, తప్పదు. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న వారి యొక్క కాన్సిక్వెన్సెస్ మనం చూసుకుంటే, అమెరికా ఈ యుద్ధం ఆగగానే తన ఆయుధ సామాగ్రిని ఈ గల్ఫ్ దేశాలు మొత్తానికి అమ్ముకోవచ్చు. రెండోది, గల్ఫ్ దేశాలను భయపెట్టించి, అంటే రేపు మీ గతి కూడా ఇదే పట్టొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఈ దాడులు అమెరికా చేస్తుంది. ఇజ్రాయెల్తో తగువు పెట్టుకుంటే ఏ అరబ్ దేశం కూడా సేఫ్గా లేదు, వాళ్ళ లీడర్స్ కూడా సేఫ్గా లేరు అని ఇజ్రాయెల్ చెప్పకనే చెప్తుంది. మూడో పాయింట్, మీరు తగువులాడుకుంటే ఆఖరికి అడ్వాంటేజ్ చేసే రష్యాకే అని ఈ యుద్ధం యొక్క సారాంశం. కాబట్టి ఇరాన్ని అడ్డం పెట్టుకొని ఒక 5-6 పాయింట్స్ని ఈ అమెరికా, రష్యా, చైనా, భారతదేశము, ఇజ్రాయెల్ కలిపి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాయి. మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమంటే, యూరోప్
చోద్యం చూస్తూ కూర్చోవాలి కానీ తన వంతు ఏదైనా ప్రయత్నాలు చేస్తే అంటే దాని ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే ఎవరి ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు కనుక ఇక్కడ యూరప్ ఏమీ అంత పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే యుక్రెయిన్లోనే వాళ్లకు పరాభవం ఎదురవుతుంది. గ్యాస్ పైప్ లైన్ అన్నీ రష్యా నుంచి యూరప్కు పోయే పైప్ లైన్ వయా యుక్రెయిన్ పోతాయి కనుక యుక్రెయిన్ కూడా చూసి రష్యాతో వ్యవహరించాలి అని ఈ యూరోపియన్ దేశాలు కోరుతున్నాయి. అంటే యూరోపియన్ దేశాల యొక్క పరిస్థితి చాలా అయోమయంగా అగమ్య గోచరంగా తయారైంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, ఇండియాలో గల్ఫ్ బేస్డ్ ఆపర్చునిటీస్ ఒక 6 నెలల సంవత్సరం వరకు తగ్గనున్నాయి. దానివల్ల మన ఇండియన్స్కి జాబ్స్ కొద్దిగా తగ్గుతాయి. రెండోది, ఈ గల్ఫ్ దేశాలు ఒక టెర్రర్ ప్రోన్ ఏరియాస్ కింద వచ్చేస్తాయి. అంటే ఏ దేశమైనా తిక్కరేగితే ఈ గల్ఫ్ దేశాలపై దాడి చేయొచ్చు అనే ఒక సంకేతం తెలిసింది కనుక ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా తగ్గుతాయి. లాంగ్ టర్మ్ కూడా కాషియస్గా ఉంటారు. కనుక మనం ఇప్పటికిప్పుడు మనం లేటెస్ట్ పరిణామాలు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ఈ టోటల్ అరేబియన్ సీ యొక్క చరిత్ర మారబోతుంది. పాకిస్తాన్, ఇరాన్ సీ కోస్ట్ చాలా క్రిటికల్గా, చాలా అయోమయంగా మారబోతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, దుబాయ్ లేదా కువైత్ వరకు అంటే ఇక మిలిటరీ బిల్డప్ ఎక్కువైపోతుంది. అంటే తమను తాము రక్షించుకోవడానికి అమెరికా లాంటి దేశాల దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వెనిజువేలా పై దాడి, ఈ ఖమేనీని ఖతం చేయటం, లేదా కువైత్పై పరోక్ష యుద్ధం, ఈ సౌదీ రిఫైనరీస్పై దాడులు, ఈ యమన్ సౌదీ అరేబియా దాడులు, ఇజ్రాయెల్పై దాడులు, అంటే వీటన్నిటి వల్ల ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఉన్న అమెరికా లాభపడుతుంది, రష్యా లాభపడుతుంది తప్ప ఇక్కడ జరిగే సంక్షోభం వల్ల మనకు ఏ మాత్రం లాభం లేదు, నష్టాలే ఎక్కువ అని అందరూ తెలుసుకోవాలి. ఈ వెస్ట్ ఏషియాలో ఈ సంక్షోభం వల్ల రాబోయే రోజుల్లో మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దెబ్బతింటాయి, మన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గుతాయి. ఇవన్నీ మన ఇండియాకు నెగటివ్ పాయింట్స్గా మారుతాయి. రిలయన్స్పై ఏ ఒత్తిడి లేకుంటే ఈ సంక్షోభం వల్ల రిలయన్స్ అంటే వేల కోట్లు సంపాదించే అవకాశం ఉంది. అందుకోసమే రిలయన్స్పై ఇరాన్ దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయని నేను చెప్తున్నాను. అంటే నా వంతుగా చెప్తున్నాను. భారతదేశంలో ప్రస్తుతం ప్రభుత్వానికి డేంజర్ అనిపించేది రిలయన్స్ ఇండస్ట్రీపై దాడి చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పుడు నంబర్ 1 ప్రాబ్లం భారతదేశానికి అదే. ఇరాన్ జస్ట్ వాళ్ళ డ్రోన్స్ కింద డైరెక్షన్ చేంజ్ చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ వైపై దాడి చేస్తే టోటల్ రిఫైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా దెబ్బతిని లాభసాటి వ్యాపారాలన్నీ మూతపడతాయి. కాబట్టి భారతదేశపు ప్రభుత్వం కూడా దీనిపై అంటే చింత చేస్తుంది. ప్రస్తుతానికి పాక్ని అంటే దాన్ని కైవసం చేసుకోవడం ప్రస్తుతానికి కష్టం. ఇప్పుడు అటెంప్ట్ చేసినా సక్సెస్ కావచ్చు, కానీ రేపు ఇరాన్ పాకిస్తాన్ ఈక్వేషన్ చేంజ్ అయిందంటే పాక్ సాధించినా సాధించకపోయినా ఒకవైపు లాభం పొందితే ఇంకోవైపు నష్టం చేకూరుతుంది అనే భయం భారతదేశంలో ఉంది. కాబట్టి ఇంకో 6 నెలలు గడిస్తే కానీ ఈ టోటల్ సంక్షోభం ఒక కొలిక్కి రాదు. లాభ నష్టాలు చూసుకొని సౌదీ కానివ్వండి, ఒమాన్, ఖతార్,
కువైత్ వరకు అన్ని లాభ నష్టాలు చూసుకొని తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. మన భారతదేశానికి ప్రస్తుతం భయంగా ఉంది. దీని కాన్సిక్వెన్సెస్ తప్పకుండా భారతదేశం భరించవలసి వస్తుంది అనే నా నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. మనమంతా కొద్దిగా ప్రాక్టికల్గా ఉందాం. మిసైళ్ళు, దాడులు ఇవన్నీ పరస్పర దేశాల యొక్క పొలిటికల్ థింగ్స్. మనం తెలుసుకోవాల్సింది మన గ్యాస్ ఛార్జెస్, మన ఇంధన ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, మన భారతదేశం యొక్క భవితవ్యమేమి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సినారియో ఎలా ఉండబోతుంది, ఈ వెస్ట్ ఏషియాలో జరిగే ఈ పరిణామాలపై మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే ఇంపార్టెంట్ పాయింట్స్ అందరూ గమనించాలి అని కోరుకుంటూ నమస్కారం.